మల్లెలో చాలా రకాలు ఉంటాయి కదా. ఇక్కడ చూసారా, ఏదో బంచ్ కింద వరుసగా దగ్గర దగ్గరగా గుచ్చినట్టుగా ఎంత బాగున్నాయండి ఈ పూలు. దీన్ని సెంటు మల్లి, మైసూర్ మల్లి, అలాగే చెండు మల్లి అని కూడా అంటారట. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరులో పిలుస్తారు కదా. మా ఏరియాలో మాత్రం సెంటు మల్లి అనే పిలుస్తారండి. చూసారా, ఈరోజు పూసిన పూలు ఫ్రెష్గా ఇలాగా పచ్చటి కేసరాలతోటి ఎంత బాగున్నాయో. కొంచెం ముందు రోజు పూసిన పూలు ఇలా బ్రౌనిష్గా అయిపోతాయండి లోపల కేసరాలు. కాకపోతే పూలు మాత్రం అలా తెల్లగా భలే ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయండి. అంటే ఈ పూలు స్పెషాలిటీ ఏంటంటే పాత పూలు రాలిపోవడం అనేది జరగదు. పువ్వు పూసాక ఇంకా అలాగే ఉండిపోతుందండి. ఆ చెట్టునే మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట. అంటే ఈ బంచ్లోనే మాడినట్టు అయిపోతుంది, కానీ రాలిపోవడం అనేది జరగదు. అందువల్ల పాత పూలు ఇదిగో చూసారు, ఇంకొంచెం పాతగా ఉంది ఇక్కడ పువ్వు. అలాగే ఉండిపోవడంతో ఆ కొత్త పూలు పూసినప్పుడు మొత్తం ఈ బంచ్ అంతా అలాగే మనకి నిండుగా కనిపిస్తూ ఉంటుంది. చెండు మల్లి, మైసూర్ మల్లి అని కూడా అంటారట. ఇది మామూలుగా మా చిన్నప్పుడు కాలువ గట్ల దగ్గర అక్కడ కనిపించేదండి. ఇప్పుడు దీన్ని ఇలాగ గార్డెన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం ఏదో ఒక రకంగా సంపాదించి కుండీల్లో పెంచుతున్నాము. ఈ కుండీల్లో పెంచుతున్నప్పుడు అండి మనకి ఎక్కువ సారవంతమైన మట్టి ఉండి సన్లైట్ తగులుతూ ఉంటే చాలా సులువుగా పెంచుకోవచ్చు. సెంటు మల్లి, చెండు మల్లి, మైసూర్ మల్లి భలే ఉంది కదండి, ఫ్లవర్ బొకేలాగా.